ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరులకు యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు మరియు శుభోదయం. గత రాత్రంతా దేవుడు మనల్ని కాపాడి మరొక ఉదయాన్ని సజీవులుగా ఉంచి ఉన్నాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. అనుదిన వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తూ రోజంతటికి ఆధ్యాత్మిక స్ఫూర్తిని మీకు రోజంతట్లో ఏదో ఒక సందర్భంలో ఈ విన్న ఈ కొద్ది మాటల్లో ఏదో ఒక్క మాటైనా మీ ప్రార్థనలోనో మీ వ్యక్తిగత జీవితంలోనో మీ ఆలోచనలోనో జ్ఞాపకానికి వస్తున్నాయని నమ్ముతున్నాను. నేటి వాగ్దానం యోహాను సువార్త 14:19. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పలికిన అద్భుతమైన మాటను మనం చదివి ఉన్నాం. నేను జీవిస్తున్నాను కాబట్టి మీరు కూడా జీవిస్తారు. చాలాసార్లు మరణ భయం చాలా మందిని పట్టి పీడిస్తూ ఉంటుంది. రేపు ఏమవుతుందో, ఎల్లుండి ఏమవుతుందో అన్న భయం, నా భవిష్యత్తు ఏమవుతుందో అన్న భయం చాలా మందిలో ఉంటుంది. అదే భయంతో బ్రతుకుతుంటారు కూడా. అయితే చాలామంది అయితే మానని వ్యాధులతో, క్యాన్సర్ వంటి అంతు చిక్కని రోగాలతో మరణానికి డేట్లు డాక్టర్స్ ద్వారా చెప్పేసిన సందర్భాలు, నీవు 6 నెలల్లో చనిపోతావని నిర్ధారించిన సందర్భాలను కూడా అనుభవించి ఉండొచ్చు. అయితే మన సంఘంలో ఇలా చనిపోతావు అని, ఈ వ్యాధితో నీకు జీవితంలో ఆఖరి రోజులని చెప్పేసిన వారు నేటికి కూడా ఆరోగ్యవంతులుగా సజీవులై ఉన్నారు అంటే కేవలం దేవుని మహత్యం మాత్రమే. వారు విశ్వాసంతో స్వస్థత పొందుకున్నారు అనడంలో సందేహం లేదు. అవును, మన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన జీవించువాడు గనుక మీరు కూడా జీవిస్తారు అని లేఖనం సెలవిస్తూ ఉంది. నేను కేవలం ఈ భౌతిక సంబంధమైన జీవం కోసం మాత్రమే మాట్లాడడం లేదు, కానీ యేసుప్రభు వారు నిత్య జీవ ప్రదాత. అందుకే బైబిల్ చెప్తా ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అని. యేసుప్రభువు ఎందుకు ఈ లోకానికి వచ్చారు అంటే మనందరికీ నిత్య జీవాన్ని ఇవ్వడానికి. మన ప్రభువు నిరంతరము జీవించేవాడు కాబట్టి మనము కూడా జీవిస్తాం. ఆమేన్. అయితే ప్రభు యందు నమ్మిక ఉంచుదాం, దిగులు కలవరాన్ని విడిచిపెడదాం. భవిష్యత్తు మీద భయాన్ని, వ్యాధిని, మనకున్న సమస్యని చూస్తే మనము భయానికి లోనవుతాం. అయితే మనం నమ్మిన దేవుని చూసినప్పుడు మనలో విశ్వాసం బలపడుతుంది. దేవుని వైపు విశ్వాసం ఉంచి ఆయనను సేవించేవారిగా, ఆయనను ఆరాధించేవారిగా మనం ఉన్నందుకు మన దేవుడు జీవము గలవానిగా, మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడుగా మనకున్నాడు. జీవము గల దేవుని పట్టుకుని సేవించి అనుభవంలోనికి మనం రాగలిగితే భౌతికంగాను ఆత్మీయంగాను జీవం కలిగిన వారమై జీవిస్తాం. రోజంతా ఈ వాగ్దానాన్ని ఆధారంగా చేసుకుని ప్రార్థించండి. మీ అనుదిన ప్రార్థనలో ఈ మాటలు జ్ఞాపకం చేసుకోండి. ఈ కొద్ది మాటలు మనకు ఆశీర్వాదకరంగా ఉండునుగాక. ప్రార్థన. కృపగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. భౌతికంగా మేము మరణించినప్పటికీ నిన్ను నమ్మిన మేము నిరంతరము జీవించు వారముగా, నిత్య జీవ ప్రదాతిగా మాకున్నావని, మాకు నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి ఈ లోకమునకు వచ్చి ఉన్నావని గుర్తెరిగి జీవప్రదాతమైన నిన్ను సేవించు వారముగా మమ్మల్ని జీవింప చేయొచ్చున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ మాటల ద్వారా మా ప్రియులు ఈ దినమంతా బలపరచమని, ఎవరు ఎలాంటి మానసికంగాను భౌతికంగాను రోగాలతోనూ భయాలతోనున్నారు వారిని ఈ మాటల ద్వారా బలపరచమని, జీవింపచేసే దేవుడు నీవని నిన్ను పట్టుకునే అనుభవంలోనికి నడిపించమని అడుగుచు యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ us.